మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సుమారు 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు కబ్జాదారులు. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా సిఐ మల్లేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆక్రమిత రోడ్డుపై నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు. ప్రహరీ గోడ తొలగింపుతో కాలనీలో రాకపోకలకు అడ్డంకులు తొలగిపోయాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వ భూములు, రోడ్ల ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, హైడ్రా చర్యలపై వివరాలేంటి? ఈరోజు హైడ్రా 2 చోట్ల ఏకకాలంలో ఈ ఏదైతే కబ్జాకు గురవడం జరిగిందో వాటిని అయితే తొలగించడం జరిగింది. ఇటు శామీర్పేటలో చూసుకుంటే శామీర్పేటలో ఫ్రెండ్స్ కాలనీలో దాదాపుగా 30 ఏళ్లుగా కూడా 20 అడుగుల రోడ్డు ఎదుగుతూ ఆ రోడ్డుని కబ్జా చేయడం జరిగింది. చేసి మొత్తాన్ని కూడా అక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆ కాంపౌండ్ వాల్ ని తొలగించలేదు. మరోవైపు ఇటు హైడ్రాలో స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగా ల్యాండ్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్, అలాగే గతంలో రోడ్డు ఉన్న విషయం, ఇవన్నిటి మ్యాప్లు అన్నిటికీ కూడా హైడ్రాకి సమర్పించడం జరిగింది. సమర్పించిన అనంతరం హైడ్రా మరొకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం స్పాట్కి చేరుకుని ఏదైతే గోడ నిర్మించారో ఆ గోడ మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. అక్కడ ఉన్న ఇల్లు కొన్ని ఇల్లు కూడా అక్కడ ఆక్రమించడం జరిగింది. వాటిని కూడా తొలగించడం జరిగింది. మరోవైపు దీనిపైన కొంతమంది ఎవరైతే ప్రహరీ కూడా నిర్మించారో వాళ్ళు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా వీటిని తొలగిస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఏదైతే హైడ్రా తొలగించడంతో కబ్జాలు ఏదైతే వాటిని తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఇటు మణికొండలో కూడా ఇలా కబ్జాకి ఏదైతే గురి కావడం జరిగిందో ఆ ల్యాండ్ ని కబ్జాదారుల నుంచి విడిపించడం జరిగింది. అక్కడ కూడా వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా స్థానిక పోలీసుల సహాయంతో టెలిగ్రామ్ నగర్ లో ఏదైతే ల్యాండ్ కబ్జా గురడం జరిగిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు 2 చోట్ల ఆక్రమణ అయితే తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ ఆర్కే.